Good morning, sir. Good morning, sir. Refraction at plane surface. చాలా ఒకటేసేనా ఏమేస్తావు బాగా నీట్గా అంతా స్ప్రెడ్ చేయి. నరేంద్ర ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు. నాకేం ప్రాబ్లం లేదు. పర్లేదు పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. గుడ్ మార్నింగ్ సార్. నరేంద్ర సండే కాలేజ్ ఓపెన్ చేస్తా తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ మీరు ప్రిన్సిపల్ గారు మాకైతే ఇన్ఫర్మేషన్ నరేంద్ర సౌండ్ లేకుండా మ్యూట్ ఆల్ చేసేయండి సార్. మ్యూట్ ఆల్ కొట్టేయండి సార్. కనీసం క్లాస్ స్టార్ట్ అయిందిరా, రేడియోలు పెట్టుకోకూడదు కూడా తెలియకపోతే రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఐకాన్ వాడు సిఐపిఎల్ ఐకాన్ right. Okay, point number 1. This is a air and this is glass. Ray of light traveling from medium 1 to medium 2. This is incident ray AO. This is refracted ray AO. Incident ray OB. Refracted ray. AO is the incident ray in one medium. ఈ రోజు లైట్ రే ఆప్టిక్స్ ఏనంట. ఈ రోజు కూడా రే ఆప్టిక్సే. రేపటితో సిలబస్ అవుతుంది. రేపటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయించుకుంటాం. ఆ మిర్రర్ అయిపోయింది. ప్లేన్ మిర్రర్, కర్వ్డ్ మిర్రర్. ఇప్పుడు ఇది అది చెప్తా. ఈ ప్రాబ్లమ్స్ లో వస్తాయి. గుర్తుంది నాకు, నేను చెప్తాను. కాన్సెప్ట్ ఒకసారి జాగ్రత్తగా అంటే ప్రాబ్లమ్స్ లోకి కటింగ్ వస్తే ఫోకల్ లెంగ్త్ ఏం మారదట. రైట్. రిఫ్రాక్షన్ అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళాల్సింది బెండ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ డీవియేషన్. దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని, దీని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. Angle I, that is called angle of incidence. Angle R, so that is called angle of refraction. D, deviation. D is called deviation. So definition, what is meant by refraction?
Diffraction definition. The bending of ray of light at the boundary separating two medium. సో స్ట్రైట్ గా పోవాల్సిన రే ఆఫ్ లైట్ బెండ్ అయింది. ఈ బెండింగ్ ని మనం రిఫ్రాక్షన్. ద బెండింగ్ ఆఫ్ రే ఆఫ్ లైట్ at the boundary separating two media is called as refraction. ఎందుకు బెండ్ అవ్వాలి? వాట్ ఈస్ ద రీజన్? స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియం. పైన మీడియము కింద మీడియంలో ఉన్న స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియా. వేవ్ లెంగ్త్ ఈస్ ఆల్సో డిఫరెంట్, బట్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ సేమ్ because of the change of speed, change of wavelength. When light travels from one medium to another medium, bending there, that bending is called as refraction. That property is called as refraction. Angle of incidence, angle of refraction. తర్వాత చెప్తాను. రైట్, ఇది బెండింగ్. తర్వాత పాయింట్ కి completed. Can I go to next point? You write it or take snapshot. Okay, right, take it. Okay, take your own time, 1 or 2 minutes, no problem. Take 1 or 2 minutes. Okay. Okay, right. ఐకాన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఐకాన్ పీపుల్ అందరు రాశారా? సార్ ఐకాన్ వాళ్ళు హాయ్ చెప్పండి రా. ఐకాన్ విష్ణు, ఓకే రైట్. నితిన్, ఎంతమంది వచ్చారు? తేజ, శివతేజ, ఓకే. గురు, శేఖర్, లోకేష్, ఓకే. ప్రణీత్, కృష్ణ, యుగంధర్ రెడ్డి, యక్క నారాయణ, సుధాస్, రైట్. ఇందులో పాయింట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్. ఇక్కడ మనం దిస్ ఈజ్ బౌండరీ xx డాష్, ఇది బౌండరీ. నరేంద్ర, వెరీ గుడ్. నరేంద్ర, వెరీ గుడ్. రైట్, బౌండరీ. ఇది ఎయిర్ అనుకోండి ఉదాహరణకి, ఇది వాటర్ అనుకుందాం. ఎయిర్ అనేది రేరర్ మీడియం, వాటరు డెన్సర్ మీడియం. సపోజ్ వాటర్ నుంచి గ్లాస్ తీసుకున్నాం. వాటర్ ఈజ్ రేరర్ మీడియం, గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం. సో డెన్సిటీ ఎక్కువ ఉంటే అది డెన్సర్ మీడియం కింద లెక్క. ఎయిర్ నుంచి వాటర్కి వెళ్తున్నాం, గోయింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ సుహాస్,
ray of light traveling from rarer medium to denser medium, air to water, right? So what happened? This is the bending towards this. This is I, this is R, this is deviation. Bends towards normal. Properties ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే రేరర్ మీడియం లోంచి డెన్సర్ మీడియం లోకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ పెరగడం వల్ల ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉండడం వల్ల బెండ్ అవుతుంది టువర్డ్స్ నార్మల్. అంటే ఆర్ లెస్ దాన్ ఐ, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఈ సెకండ్ పాయింట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. థర్డ్ పాయింట్ ఏంటి? ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ R plus D is equal to I, D is equal to I minus R. The angle of deviation is equal to I minus R. So in air, rarer medium, denser medium, velocity in rarer medium greater than velocity in denser medium, lambda rarer, lambda denser. Velocity in rarer medium more than velocity in denser medium, wavelength in rarer medium more than wavelength in denser medium. So these are the points. Ray of light travels from rarer medium to denser medium, then it bends towards the normal, I greater than R, R less than I. The difference is called angle of deviation, I minus R. The deviation, it also, and towards normal. Right. So can I go to next point? Third point, second point is ray of light goes from rarer to denser medium. Okay. Sloga vinandi, chakkaga nidaananga. Right. Point number 3. This is the boundary. This is glass. And this is water. This is a denser medium and this is a rarer medium. Denser to rarer. So ray of light going in this one. This is angle of incidence. So it moves away from the normal. This is equal to R and this is equal to D. Angle of deviation. It has to go straight. Velocity deviation. So R greater than I. Rendu bends away from normal. Bends away from the normal. Mood. చూడండి, ఇంతవరకు ఇది I అవుతుంది. I. So D is equal to R minus I. D is equal to R minus I. Velocity in rarer medium greater, velocity in denser medium, lambda rarer greater than lambda denser. R అంటే rarer medium, D అంటే denser medium.
Okay, can I go to next point? So when a ray of light travels from denser medium to rarer medium, it bends away from the normal. Slow the right. Right. Fourth point, refractive index. Refractive index mu. Basing on speed, more speed ఉందనుకోండి అది రేరర్ మీడియం, లెస్ స్పీడ్ ఉందనుకోండి అది డెన్సర్ మీడియం. డెన్సర్ రేరర్ అనేది స్పీడ్ బట్టి లెక్కేస్తాం. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? సపోజ్ ఒక మీడియం ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ C/Cm. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, ఎయిర్ ఆర్ వాక్యూమ్, ఎయిర్ లో గాని వాక్యూమ్ లో గాని బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. The ratio of speed of light in air to the speed of light in medium is called as refractive index. Refractive index of the medium. Or inco point, UM is equal lambda by lambda m. Equation number 1. This is equation number 2. Ratio of wavelength of light in air by wavelength of light in given medium. More velocity, చూడండి వెలాసిటీ ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. మోర్ స్పీడ్, మోర్ వెలాసిటీ ఆఫ్ లైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్. సో నెక్స్ట్ పాయింట్, mu proportional to 1/c. Right. For example, air mu is equal to 1. Water mu is equal to 4/3. Glass mu is equal to 3/2. 1.5. 1.33. దేనికి మ్యూ వాల్యూ ఎక్కువ ఉంటే అది డెన్సర్ మీడియం గా తీసుకుంటాం. మోర్ మ్యూ వాల్యూ మోర్ డెన్సర్ మీడియం. మోర్ మ్యూ మోర్ డెన్సర్. మోర్ మ్యూ మోర్ డెన్సర్. తక్కువ మ్యూ ఎక్కువ మ్యూ ఉంటే తక్కువ స్పీడ్ ఉన్న దాన్ని రేరర్ మీడియం అంటాం. తక్కువ మ్యూ ఉన్న దాన్ని రేరర్ మీడియం అంటాం. ఎక్కువ మ్యూ ఉన్న దాన్ని డెన్సర్ మీడియం. ఎగ్జాంపుల్ వాటరు, గ్లాసు, ఎయిర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈస్ 2. చాలా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? రైట్. ఇది కూడా ప్రాబ్లం నెంబర్ 5. Ray of light travels from air to water.
So you can write as ray of light travels from air to water, which can be written as UW by UA. ఒక రే ఆఫ్ లైట్ ఒక మీడియం లోంచి రెండో మీడియం లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినిషన్ చెప్పాను ఇందాక. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఇస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని డెఫినిషన్. రైట్. ఇప్పుడు ఒక మీడియం లోంచి ఇంకో మీడియం లోకి లైట్ ట్రావెల్ అయింది 1 నుంచి 2 కి. Then you can write as mu1 to 2. That is equal mu2 by mu1 అన్నారు. దీని అర్థం ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఆ మీడియం అంటే వాటర్, గ్లాస్, ఎయిర్ ఇవన్నీ మీడియంస్. UW by UA, refractive index of water with respect to A. ఇది ఒక పాయింట్. అంటే ఏ మీడియం ఫస్ట్ నుంచి డైరెక్ట్ గా చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి. మ్యూ ఎయిర్ టు వాటర్ ఇంటూ మ్యూ వాటర్ టు ఎయిర్ అని రాశాను. ఇది మ్యూ వాటర్ బై మ్యూ ఎయిర్ ఇంటూ మ్యూ ఎయిర్ బై మ్యూ వాటర్ which is equal to 1. సో అరే క్లారిటీ ఇక్కడ ఉంది. అక్కడ ఏదైనా సిగ్నల్ ఏదైనా వీక్ అని చూడండి సార్. ఎయిర్ మీడియం అంటే ఎయిర్ ఒకటి. ఎయిర్ మీడియం అంటే రాసే విధానం ఇది. ఒక రే ఆఫ్ లైట్ ఒక మీడియం లోంచి ఇంకో మీడియం లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం కి రిప్రజెంటేషన్ ఏ టు డబ్ల్యూ అంటే ఎయిర్ టు వాటర్ అని అర్థం. అంటే అప్పుడు రాసే విధానం ఏంటి? మ్యూ వాటర్ బై మ్యూ ఎయిర్. మీడియం ఎయిర్ కూడా ఒక మీడియమే కదా. ఎయిర్ లోంచి కూడా లైట్ పోతుంది, వాక్యూమ్ లోంచి కూడా లైట్ పోతుంది. ఏ మీడియం కుండా లైట్ పోతుందో దాన్ని మీడియం గా తీసుకోవచ్చు. Okay, next point. Point number 5. Suppose light దేంట్లో లైట్ పోదు. మరి ఎలానో విను నువ్వు, నీకేంటి ఉన్న ఐడియాస్ అనే కరెక్ట్ గా లైట్ మీడియం లోంచి పోతుంది. పోనీ మీడియాన్ని ఒపేక్ మీడియం అంటాం. గ్లాస్ ఉంది, పోతుంది, చెక్కకుండా పోదు. ఒపేక్ గురించి మనకి ఎందుకు అనవసరం కదా. లైట్ పోయే వాటి గురించి డిస్కస్ చేద్దాం. లైట్ పోని వాటి గురించి మనకి ఎందుకు అనవసరం కదా. రైట్. ఇక్కడ మనం ఇది ఎయిర్, ఇది గ్లాస్, మీడియం 1, మీడియం 2, ఇది వాటర్, మీడియం 3, మళ్ళీ ఇక్కడ ఎయిర్ 4. అంటే ఎయిర్ లోంచి వరుసగా ట్రావెల్ అవుతూ వెళ్తుంది. 1, మళ్ళీ ఇది నార్మల్. ఇక్కడ ఎయిర్ నుంచి గ్లాస్, న్యూ ఎయిర్ టు గ్లాస్ ఇంటూ గ్లాస్ టు వాటర్, న్యూ గ్లాస్ టు వాటర్ ఇంటూ న్యూ వాటర్ టు ఎయిర్ is equal న్యూ గ్లాస్ బై న్యూ ఎయిర్ ఇంటూ న్యూ వాటర్ బై న్యూ గ్లాస్ ఇంటూ
mu air by mu water. Glass cancel, water cancel, air cancel. That is equal to. అంటే ఇట్లా రాసుకోవచ్చు A to G. అట్లానే ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ ప్లీజ్ రైట్ ఇట్. ఓకే, mu1, mu2, mu3. Right. 1 to 2, mu1 to 2, that is equal mu2 by mu1. Mu2 to 3, that is equal mu3 by mu2. So mu12 into mu23 is equal mu2 by mu1 into mu3 by mu2. mu2 cancel. That is equal mu3 by mu1. Which is equal mu13. mu13. So can I go to next point? Write it. ఇదే పాయింట్ లో రెండు మూడు ఉన్నాయి. ఇదే పాయింట్ అందుకనే 5 లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి చెప్తున్నాం. యూనిట్స్ లేవు కదరా, రేషియో. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఏ రేషియో, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. Okay, right? Banu Prakash, can I go to next point? So, 6th point. Laws of refraction.
laws of refraction. ఏంటి? ఫస్ట్ లా AO incident ray, OB reflected ray, normal drawn at the point of incidence. AO, NON, OB lies in the same plane. Lies in the same plane. First law. రెండు లాస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ లో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఫస్ట్ లా. Second law, Snell's law. Snell's law. Mu is equal sin I by sin R. This is called Snell's law. Okay. Suppose this is equal to mu1, this is equal to mu2. You can write as mu1 to mu2 by mu1 is equal sin I by sin R. So mu1 into sin I is equal mu2 into sin R. Mu sin I is equal to constant. Okay, next point. Snell's law, first law and second law. Incident ray, refracted ray. Derivation is direct form like statement and another. mu1 sin I is equal mu2 sin R. In the initial scenario, mu12 is equal mu2. అంటే ఈ రేషియో కాన్స్టెంట్. ఈ రేషియోని మనం మ్యూ కాన్స్టెంట్ కదా విత్ రెస్పెక్ట్ 1 to 2 కాబట్టి దీన్ని మనం కాన్స్టెంట్ గా రాస్తాం. అంటే మ్యూ ప్రపోర్షనల్ టు 1 by sin I అట్లా. ఓకేనా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? నిదానం నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా గౌతమ్? ఈ చాప్టర్ అనేది ఇంపార్టెంట్, మెయిన్స్ లో కూడా ఇంపార్టెంట్, తర్వాత ఐఐటి లో కూడా ఇంపార్టెంట్ గ్యారంటీగా. అవునరా భాను ప్రకాష్ రెడ్డి, మ్యూ ఇంటూ సైన్ ఐ కాన్స్టెంట్ రా, అందుకనే మ్యూ ఇంటూ సైన్ ఐ కాన్స్టెంట్ అని రాశాను. ఓకేనా? ఓకే. P1 V1 is equal P2 V2 కాబట్టి ఇది స్నెల్స్ లా. ఒకసారి ఇది కూడా ఒకసారి చూడండి.
I R1 R1 R2 మళ్ళీ ఇది కూడా R ఇది theta mu1 mu2 mu3 right mu1 into sin I is equal mu2 into sin R1 దీనికి ఇది కూడా R1 mu2 into sin R1 is equal mu3 into sin R2 equation number mu3 into sin R2 is equal mu4 into sin theta equation number 3 ఈ రెండిట్లో క్యాన్సిల్ ఈ రెండు క్యాన్సిల్ సో mu1 sin I is equal mu4 into sin theta ఒకవేళ ఈ మీడియం ఫస్ట్ మీడియం లాస్ట్ మీడియం రెండు ఒకటే అయితే సపోజ్ mu4 is equal to mu1 అయితే అప్పుడు mu1 sin I is equal to mu1 sin theta అంటే ఈ యాంగిల్ కూడా దీనికి ఈక్వల్ అవుతుంది ఇండికేట్స్ theta is equal to I అంటే ఫస్ట్ మీడియం ఏదుందో లాస్ట్ మీడియం కూడా అదే అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కూడా అంతే ఉంటుంది ఈ I వాల్యూ theta వాల్యూ బోత్ ఆర్ సేమ్ అంటే స్టార్టింగ్ మీడియం ఎండింగ్ మీడియం రెండు ఒకటే అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కూడా I అవుతుంది ఓకేనా గ్లాన్సింగ్ కాదు గ్లాన్సింగ్ యాంగిల్ అంటే అది వేరు గ్లాన్సింగ్ అంటే టచ్ అవుతూ పోయేది షెల్లా కాదు ఆ స్నెల్స్ లా ఆ స్నెల్ అనే వాడు దాన్ని కనిపెట్టాడు ఆ లా ఫార్మేషన్ అందుకని ఆ పేరు మీద పెట్టు స్నెల్స్ లా అంటే mu into sin I కాన్స్టెంట్ స్నెల్స్ లా mu into sin I is equal to constant ఇది స్నెల్స్ లా ఓకేనా కంప్లీటెడా ఓకే నిన్న ప్రాబ్లం చేద్దాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం దాని ఆన్సర్ 14 ఎంత వస్తుంది రైట్ సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం పాయింట్ నెంబర్ 8 నెక్స్ట్ ఆప్టికల్ పాత్
ఆప్టికల్ పాత్ అనే చిన్న పాయింట్ కంపేర్ చేస్తాం మనం. అంటే ఒక మీడియం లోను ఒక వాక్యూమ్ ఆర్ ఎయిర్ లోను కంపేర్ చేస్తాం. ఇది మనం ఒక మీడియం అనుకుంటాం. ఏవి మీడియం దీని డిస్టెన్స్ d అనుకుందాం. అప్పుడు వెలాసిటీ is equal distance by time. Time wave travel around time. Mu is equal అంటే c not like a c by cm అంటే c by cm అంటే ఇది dm velocity. Light ray travels from A to B to a length d in a time t. ఇక్కడ velocity అంటే ఇదేగా velocity in medium cm. So cm is equal to రాసుకోవచ్చు ఇక్కడ d by t అని రాసుకోవచ్చు. ఇది మీడియం లో రాసుకోవచ్చు మీడియం. రైట్. ఇప్పుడు మనం వాక్యూమ్ తీసుకున్నాం. లెట్ us take vacuum. ఇక్కడ వెలాసిటీ తక్కువ కాబట్టి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ వాట్ ఈస్ వెలాసిటీ ఎయిర్ c. ఇది డిస్టెన్స్ d డాష్. సేమ్ టైం అనుకుందాం. టైం విల్ బి సేమ్ అయితే ఇక్కడ ఏం రాసుకోవాలి మనం c is equal d dash by t. ఇది వాక్యూమ్ a dash d dash. రైట్. ఆప్టికల్ పాత్ అంటే వాక్యూమ్ లో గివెన్ టైం లో ఎంత దూరం ట్రావెల్ అవుతుందో లైట్ వేవ్, అదే టైంలో ఒక మీడియం లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో లెక్కేస్తాం. ఇక్కడ c అండ్ టైం. రైట్. ఓకే. ఇప్పుడు రాయండి. mu medium is equal to what is c? d dash by t into 1 by d. dt cancel అయింది. d dash is equal mu m into t. ఈ d dash ఎంత అయిందంటే ఇక్కడ d dash is equal mu into t. అంటే ఏదైనా జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ వినండి. ఒక మీడియం ఉంది. ఆ మీడియంలో t సెకండ్స్ లో ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ని అంతే టైంలో ఎయిర్ లో ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ని మనం కంపేర్ చేస్తాం. ఆ కంపేర్ చేస్తే మీడియం లో ట్రావెల్ అయ్యే ఆ డిస్టెన్స్ ని ఆప్టికల్ పాత్ అంటాం. ఎయిర్ లో కాకుండా ఆప్టికల్ పాత్ అంటాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. గివెన్ టైంలో ఒక మీడియం లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో కంపేర్ టు ద ఎయిర్ ఆర్ వాక్యూమ్ ద డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ పాత్. ఇప్పుడు b డాష్ అంటే ఎయిర్ లో ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ మీడియం లో ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ని పోల్చాం. b డాష్ ఇస్ ఈక్వల్ mu ఇంటూ d. అది ఆప్టికల్ పాత్. అంటే మనకు ఆప్టికల్ పాత్ కావాలంటే mu చేత మల్టిప్లై చేస్తే ఆప్టికల్ పాత్ వస్తుంది. డిస్టెన్స్ ని mu చేత మల్టిప్లై చేస్తే మనకు ఆప్టికల్ పాత్ వస్తుంది. mu d అంటే ఆప్టికల్ పాత్. జనరల్ గా దీన్ని జామెట్రికల్ పాత్ అని రాసుకుంటే
మ్యూ ఇంటూ జామెట్రికల్ పాత్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ పాత్ అని చెప్పుకోవచ్చు. నో ప్రాబ్లం. లేదా డైరెక్ట్ గా మ్యూ ఇంటూ డి రాసుకో. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. మ్యూ అంటే ఈ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏ మెటీరియల్ అయితే మనం కంపేర్ చేస్తున్నామో దాని మ్యూఎం. వాక్యూమ్ కి ఒకటి, దానిలో ఉండదు. వాక్యూమ్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండదు. అంటే డి డాష్ ఈ డిస్టెన్స్ కి మ్యూఎం కి అన్నది ఇక్కడ రాసాం కదా. డి డాష్ ఇస్ ఈక్వల్, ఇక్కడ బట్టే టైము ఇక్కడ బట్టే టైం ఈక్వల్ చేసాం మనం. ఆప్టికల్ పాత్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఏ మీడియం, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎయిర్. ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తాం. ఓకే, ఓకేనా? ఆప్టికల్ పాత్. రైట్. డి అంటే లెంగ్త్ ఆఫ్ ద మీడియం, మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. దాన్ని ఆప్టికల్ పాత్ గా మార్చినప్పుడు సరే. వాక్యూమ్ తో కంపేర్ చేయడమే, టైం ని ఈక్వల్ గా కంపేర్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్. Total internal reflection. Total internal reflection. TIR. Total internal reflection. ఏంటి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే? ఒక రే ఆఫ్ లైట్, ఇది డెన్సర్, ఇది రేరర్. అంటే గ్లాసు, ఎయిర్. Right? Denser to rarer. Denser to rarer లో ఇది రే ఆఫ్ లైట్ ఇలా పడుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ గ్రేటర్ దాన్ ఐ. డెన్సర్ టు రేరర్. అంటే డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్ళే కొద్దీ ఐ వాల్యూ ఎక్కువ, ఐ వాల్యూ తక్కువ, ఆర్ వాల్యూ ఎక్కువ. దీని యాంగిల్ పెంచుతాడు. అప్పుడు ఇంకా ఇలా వస్తుంది. మీరు ఇంకా యాంగిల్ పెంచుతాయి, అప్పుడు ఇది ఇలా వస్తుంది. అంటే 1 2 3 1 2 3 అంటే గమనించండి, ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 ఉంటుంది. దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. then I is equal to C
దిస్ ఈస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. అరే ఇక్కడ సిగ్నల్ ఏం మారటం లేదు, స్టాండర్డ్ గా ఉంది, మీ దగ్గర సిగ్నల్ ఏమన్నా మారిందేమో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడేం మారదు, ఇక్కడ ఫిక్స్డ్ గా జాగ్రత్తగా ఉంది. దీన్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే ఇప్పుడు ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. మ్యూ డెన్సర్ ఇంటూ sin i is equal mu rarer into sin 90. So sin 91 కాబట్టి mu denser is equal into sin i is equal mu rarer. ఒకసారి రాసుకో. ఓకే రైట్. అది ఇక్కడ క్లారిటీగానే ఉంది, ఇంకొకసారి చూడండి. దీన్ని మనం సింపుల్ గా రాస్తే, ఒకే ఒక లైన్ లో రాస్తే, ఇది I is equal C అయినప్పుడు R is equal 90 degrees. Right. So what is meant by critical angle? Critical angle is the angle of incidence at which angle of refraction is 90 degrees. That is critical angle. The angle of incidence in the denser medium for which the angle of refraction is 90 degrees. అంటే దాని ఆ కండిషన్ ని మాత్రమే I is equal to C అంటాం. ఎప్పుడు R is equal to 90 అయితే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ I కి R వాల్యూ 90 అవుతుంది. దాన్ని ఆ I ని C అంటాం, క్రిటికల్ యాంగిల్. అంటే ఇంకంతకన్నా మాక్సిమం వాల్యూ ఉండదు. సో దీని ప్రకారం రాస్తే mu into sin C, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎయిర్ అనుకున్నాం, ఈ సెకండ్ మీడియం ఎయిర్ అనుకున్నాం, అప్పుడు ఇది 1 అవుతుంది, sin 90. So mu is equal 1 by sin C. లేదా C is equal sin inverse 1 by mu. Sin inverse 1 by mu. దాన్ని క్రిటికల్ యాంగిల్. ఓకే, క్రిటికల్ యాంగిల్ ఫామ్ కావాలంటే ఓకే చెప్తా. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఫామ్ కావాలంటే రే ఆఫ్ లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. Denser to rarer medium. Ray of light must travel from denser to rarer medium.
రైట్, నోటెడ్. నెక్స్ట్ పాయింట్ కల్ ఇది క్రిటికల్ యాంగిల్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఈ డెన్సర్, ఇది రేరర్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, then ray of light reflects into the same medium. This is called total internal reflection. ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ అయితే ఇలా వెళ్తుంది, క్రిటికల్ యాంగిల్ అయితే ఇలా వెళ్ళాలి. రే ఆఫ్ లైట్ గ్రేజింగ్ అంటాం. గ్రేజింగ్ అంటే తాకుతూ వెళ్ళడము. డెన్సర్ మీడియం లో I is equal to C అయితే ఈ బౌండరీని తాకుతూ వెళుతుంది రే, బౌండరీని తాకుతూ వెళ్తుంది రే. I వాల్యూ C కన్నా ఎక్కువ. సపోజ్ C 30 ఉంది, మనం దాన్ని 32 చేసాం, అప్పుడు ఆటోమేటిక్ గా కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఈ రే ఆఫ్ లైట్ goes back into the same medium, which is nothing but called reflection, but it is called as a total internal reflection. So total ఎందుకు వెళ్ళాడంటే నో లాస్. రిఫ్లెక్షన్ లో కొంత లాస్ అవుతుంది లైట్, ఇక్కడ అసలు లాస్ కాదు. 100% ఆఫ్ లైట్, 100% ఆఫ్ లైట్ విల్ బి రిఫ్లెక్టెడ్. గమనించాల్సింది 100% ఆఫ్ లైట్ విల్ బి రిఫ్లెక్టెడ్. అందుకనే దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, బిలియన్స్ ఆఫ్ డైమండ్ మెరుస్తుంది, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే. మిరేజెస్ అంటే ఎండమావులు ఏర్పడతాయి, అది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రైట్, సేమ్ పాయింట్. TIR టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మిరేజెస్ అంటే ఎండమావులు ఏర్పడతాయి, అవి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. ఓకేనా? రైట్, దిస్ ఈస్ ద పాయింట్. సార్ నమస్తే, రాజశేఖర్ సార్. వీడియో స్టాప్ అయింది అంటే సారు అంటే రాజశేఖర్ అని పెడితే నేను ప్రిన్సిపల్ గారు అనుకున్నాను. సార్ కదా ఎవరిని? ఓకే, వివి రాజశేఖర్ అని వస్తే ప్రిన్సిపల్ గారు. ఓకే రైట్. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను. ఆ డైమండ్ క్రిటికల్ యాంగిల్ అంటే ఓకే రైట్. ఓకే, ఇక్కడ when a ray of light travels from denser medium to rarer medium, the angle of incidence greater than critical angle, then the ray of light goes back into the same medium, which is called total internal reflection. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. A ray of light going from denser to rarer medium and the angle of incidence greater than critical angle, then the ray of light goes back into the same medium, which is called total internal reflection. Right. Critical angle అంటే ఒక పర్టికులర్ యాంగిల్ రా, ఆ యాంగిల్ దగ్గర అది మాక్సిమం యాంగిల్. ఆ మీడియం లో క్రిటికల్ యాంగిల్ అనేది మాక్సిమం యాంగిల్. ఆ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్ రాదు ఆ మీడియం లో. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ యాంగిల్ దగ్గర గ్రేజ్ అవుతుంది, అంటే బౌండరీని తాకుతూ సర్ఫేస్ వెళ్తుంది, బౌండరీని తాకుతూ కూడా రే వెళ్తుంది.
దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. అంతకన్నా ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అరే వాడు అర్థం కావట్లేదు, పెడుతున్నాడు, ఇద్దరు ముగ్గురు పెడుతున్నారు, అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. రైట్, ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, critical angle mu is equal 1 by sin c. c దేని మీద డిపెండ్ అవుతుంది? c depends upon pair of media, అంటే టెన్సర్ రేరర్ ఈ pair of media మీద డిపెండ్ అవుతుంది. r is equal 90 degrees, I is equal c. pair of media, ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద కాదు, pair of medium. నెక్స్ట్, critical angle depends upon wavelength or color of light. critical angle depends upon wavelength of light. కలర్ ఆఫ్ లైట్, వేవ్లెంగ్త్ కానీ కలర్ లేదు కానీ. అట్లా సి డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ ఆఫ్ మీడియం యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, pair of media మీద, కలర్ ఆఫ్ లైట్ మీద, టెంపరేచర్ మీద. pair of media అంటే మీడియం నుంచి మీడియం. మ్యూ మారింది అనుకోండి, మ్యూ మారుతుంది అనుకో, సమ్ మ్యూ 1.5 ఉండొచ్చు, 2.5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, దాని మీద డిపెండ్ అవుతుంది కదా యాంగిల్. సో అందులో డెన్సర్ టు రేరర్ అయ్యాలి, అంటే μ1 టు μ2. సపోజ్ ఇది 1 నుంచి డెన్సర్ టు రేరర్ అనుకోండి, రాస్తాం ఒక పాయింట్ ని denser to rare, mu d into sin c is equal to mu r into sin 90. 1. So mu d by mu r is equal to sin c. అంటే నేను రాసుకోవచ్చు. ఓకే, ఇది 1 by sin c. ఇట్లా మీడియంస్, pair of media అంటే లైట్ ఏ మీడియం లోంచి ఏ మీడియం లోకి వెళ్తుంది దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. pair of media, టెంపరేచరు, కలర్ ఆఫ్ లైట్ మీద, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ అంటే రెడ్, వైలెట్ వాటి మీద డిపెండ్ అవుతుంది. కలర్స్ మీద కూడా, కలర్ అంటే రెడ్, వైలెట్ దాని మీద కూడా డిపెండ్. Okay, right? Point. Optical fiber. Optical fiber. ఏంటి ఆప్టికల్ ఫైబర్ అంటే? మనం బయట టెలికమ్యూనికేషన్ సిస్టమ్ వాడటానికి వైర్స్ ఉంటాయి, లాంగ్ డిస్టెన్స్ పంపిస్తాం. అంటే పాయింట్ నెంబర్ 1, ఫర్ టెలికమ్యూనికేషన్
over long distance. Over long distance మనం ఆప్టికల్ ఫైబర్ ని వాడతాం. బయట తెల్లటి వైర్ ఉంటాయి. గురుశేఖర్ ఇక్కడ బాగానే ఉన్నా నా వీడియో ఒక నిమిషం అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉందేమో, ఇక్కడ బాగానే ఉంది. సెకండ్ పాయింట్, ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇందులో నో లాస్ ఆఫ్ లైట్, లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. నో లాస్ ఆఫ్ లైట్ ఆర్ లాస్ ఆఫ్ ఎనర్జీ. ఈ 3 పాయింట్స్ ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్ అని సన్నగా ఉంటుంది, పొడవుగా సన్నగా. దీన్ని మన ఇంట్లో ఇట్లా డిజైన్ గా కూడా వాడుకుంటాం. సన్నగా తెల్లగా పొడుగ్గా చిన్న వైర్ లాగా ఉంటుంది. దాన్ని ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అంటే అదే సన్నగా వైరే ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే అదేరా వైర్, అది చిన్న వైరు పొడవుగా ఉంటుంది. దాన్ని ఆప్టికల్ ఫైబర్ అంటాం. మన ఇంట్లో ఫ్యాషన్ గా ఇలా తిరుగుతూ రంగురంగుల లైట్లో వైర్లు ఇలా ఉంటాయి. ఎక్కడ ఈ మధ్య కూడా చూపెట్టారు. సపోజ్ మనం ఇలా తీసుకొని ఇలా వైర్ లా ఇట్లా ఉంటాయి, వైర్ లాగా. దీనిని రంగురంగుల కలర్స్ లో ఇక్కడ లైట్లు పెడతారు. డిజైన్ ఫ్లవర్ వాజ్ లాగా, బొకే లాగా ఉంటుంది. దాన్ని ఆప్టికల్ ఫైబర్ అంటారు. ఓకేనా? చూడొచ్చు. దీనిలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇందులో కోర్ అని ఉంటుంది. మధ్యలో ఉన్న దాన్ని కోర్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ కోర్. దీనిపైన ఇంకొక కోటింగ్ ఉంటుంది. కోటింగ్, దీన్ని మనం క్లాడింగ్ అంటాం. ఇది కోర్, దీన్ని క్లాడింగ్ అంటాం. కోరు, క్లాడింగ్. వైర్ లో మధ్యంత ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది, అది కోర్. దాని సరౌండింగ్ క్లాడింగ్ ఉంటుంది. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అయితే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2. μ1 గ్రేటర్ దాన్ μ2. అంటే ఇది డెన్సర్ మీడియం, పైది రేరర్ మీడియం. మనం ఇక్కడ ఒక రే ఆఫ్ లైట్ ని ఫాల్ చేస్తాం. ఇక్కడ ఒక రే ఆఫ్ లైట్ ఈస్ ఫాలింగ్. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. రే ఆఫ్ లైట్ లోపలంతా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇలా వెళ్తూ ఉంటుంది. అంటే కోర్ లోంచి క్లాడింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది లాంచింగ్ యాంగిల్ అంటాం. ఐ ఈస్ కాల్డ్ యాజ్ లాంచింగ్ యాంగిల్ అంటాం. ఇది కోర్, కోర్ కి μ1. ఇది క్లాడింగ్. క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది డెన్సర్ మీడియం లోంచి రేరర్ మీడియం లోకి వెళ్ళాలి. కాబట్టి డెన్సర్ మీడియం లోంచి రేరర్ మీడియం లోకి వెళ్ళేటప్పుడు ఇది అండర్గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ లైట్ ట్రాన్స్మిట్. దీన్ని మనం యూ కెన్ హ్యావ్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది రే ఆఫ్ లైట్ ఇలా ఉంటుంది. ఇది యాంగిల్ ఐ, ఇది కూడా ఐ. ఇక్కడ సి ఆల్మోస్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అప్రాక్సిమేట్ గా ఇది సి అవుతుంది. అంటే ఇక్కడ ఐ ప్లస్ సి, ఐ ఇది కూడా ఆర్ అనుకున్నాం. ఈ రేట్ అవుతుంది. ఆర్ అనుకుందాం. ఆర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 90. ఆర్ ఈజ్ ఈక్వల్
90 minus రైట్. ఇక్కడ 8 కాబట్టి sin i mu అంటే 1 into sin i is equal ఇక్కడ mu1 అనుకున్నాం mu1 into sin r. So sin i is equal to mu1 into sin r. ఇది ఈక్వేషన్. మరి ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కదా, అప్పుడు mu1 into sin c is equal to mu2. So mu1 sin c is equal to mu2 by mu1. ఇక్కడ tensor to rarer critical angle formula is okay. So sin i is equal mu1 into sin r అంటే 90 minus c. mu1 into sin 90 minus c అంటే cos c. దీనిలోంచి cos c రాస్తే mu1 into root over 1 minus mu2 square by mu1 square. So therefore sin i is equal root over mu1 square minus mu2 square. In I ని critical angle అది angle of launching అంటాం, launching angle అనొచ్చు. రైట్. సార్ చూడండి, మళ్ళీ ఇంకోసారి చేయమన్నా డెరివేషన్ మొత్తం చేస్తాను. ఈ ఐ లాంచింగ్ యాంగిల్ వాల్యూ పెట్టాం. sin i is equal root over mu1 square minus mu2 square. దీన్ని you are simply calling as the total internal deflection జరుగుతుంది. That is the point. ఈ వీడియో బ్లర్ గా ఉంది, ఇక్కడ సిగ్నల్ బానే ఉంది, మరి ఏం చేయాలి చూడండి సార్. హియర్ ఈజ్ సిగ్నల్ ఈజ్ నో ప్రాబ్లం, ఇక్కడ సిగ్నల్ బానే ఉంది, అక్కడ ఏదైనా వీక్. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది డెరివేషన్ ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్టికల్ ఫైబర్, దీన్ని మనం కోర్ అంటాం. కోర్, దీని పైన క్లాడింగ్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu2. ఇక్కడ mu1 గ్రేటర్ దాన్ mu. ఇక్కడ ఏం జరుగుతుందంటే రే ఆఫ్ లైట్ ఇలా ఫాలో అవుతుంది. ఇది ఎయిర్, ఇక్కడ లోపల రిఫ్రాక్ట్ అయి ఇక్కడ పడుతుంది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్రాక్సిమేట్ గా వస్తుంది. ఇది ఆర్, ఇది సి. అంటే జస్ట్ టోటల్ రిఫ్లెక్షన్ అంటే జస్ట్ సి కన్నా కొద్దిగా 1 డిగ్రీ ఎక్కువ ఉండొచ్చు, ఇది వస్తుంది. ఇట్లా మనకి మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది.
నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ డిజైన్ చేశాను. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రకారం μ1 అంటే న్యూ ఎయిర్ ఇంటూ sin i ఇస్ ఈక్వల్ లోపల μ1 ఇంటూ sin r. ఎయిర్ కాబట్టి sin i ఇస్ ఈక్వల్ μ1 ఇంటూ sin r. ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఉందిగా, అంటే μ1 నుంచి μ2 కి వెళ్తుంది కాబట్టి μ1 ఇంటూ sin c ఇస్ ఈక్వల్ μ2 ఇంటూ sin 90. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ట్రయాంగిల్ లో r plus c is equal 90, r is equal 90 minus c. ఇది ఒక ట్రయాంగిల్ r plus c. దాని ఈక్వేషన్ నెంబర్ 3 లో తీసుకొచ్చుకుందాం, 1 లో తీసుకొచ్చుకుందాం. sin i is equal μ1 into sin r, sin 90 minus c, sin of 90 minus c, that is equal μ1 into cos c. ఇక్కడ sin c ఎంత అవుతుందో చూడండి ఒకసారి. sin c is equal μ2 by μ1. what is cos c? cos c అంటే √1 minus sin square c అంటే μ2 square by μ1 square. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే sin i is equal μ1 into √μ1 square minus μ2 square by μ1 square. Therefore sin i is equal √μ1 square minus μ2 square. దీని i ని ఇన్సిడెంటింగ్ యాంగిల్ అని, లాంచింగ్ యాంగిల్ అని కూడా చెప్పుకోవచ్చు. This is called optical fiber. Total internal reflection. Okay, right? This is called as optical fiber. ఇది ట్రయాంగిల్ కదరా, ఈ ట్రయాంగిల్ కదా. r plus c plus 90 is equal to 180. r plus c is equal to 90. 90 degrees కదా ఇక్కడ. ఓకే, ఓకే రైట్. Completed. Completed. ఏది ఒకటి, ఇది ఎయిర్ కదా, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటేగా. ఓకేనా రిషేంద్ర, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? రైట్. రైట్, ఓకే. ఒక ప్రాబ్లం చేద్దాం. ప్లేన్ మిర్రర్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్లేన్ మిర్రర్ మీద ఒక ప్రాబ్లం. ఇది ఒక సోర్స్, ఇది ఒక ప్లేన్ మిర్రర్.
It is moving with 2 meter per second. The object is 10 meter per second. ఇది 53 degrees. దీని లోపల ఇమేజ్ ఉంటుంది. Image. Find the speed of the image. Important model. Find the speed of the image. Vi అంటే మిర్రర్ రెస్ట్ లో లేదు, మిర్రర్ కూడా మోషన్ లో ఉంది. నిన్న రెస్ట్ లో చెప్పాం, ఇప్పుడు మిర్రర్ మోషన్ లో ఉంది. మిర్రర్ ఈస్ కమింగ్ ఇన్ ది డైరెక్షన్, ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ది డైరెక్షన్. And what about the position of the speed of the image? Question. Find the speed of the image. Right. ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి దీనికి రెండు వెలాసిటీలు ఉన్నాయి. ఒకటి 10 into cos 53 అంటే 10 into 3/5 అంటే 6 meter per second. ఇటు vy 10 into sin 53 10 into 4/5 8 meter per second. It 8 meter per second, it 6 meter per second. ఏంటి ఆబ్జెక్ట్ ఇది, మిర్రర్ కూడా ఇటు వస్తుంది. అంటే చూడండి, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ is equal velocity of object with respect to mirror అని రాస్తాం. Both are in opposite direction. కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టండి. రైట్. vi minus vm is equal minus of vo minus vm. So vi is equal minus vo plus 2vm. ఇది velocity of image formula. Vim velocity of image with respect to mirror minus vom velocity of object with respect to mirror. Okay. Vi minus vm is equal minus of vo minus vm. Okay, Kanush, time అయిపోయింది. ఓకే, నాకు velocity of image కావాలి. మైనస్ vo అంటే ఒరిజినల్ గా ఇది ఇటు వస్తుంది. సో దీని డైరెక్షన్ ని మనం ఎవరో మరి ధనుష్ అని టైం అయిపోయిందని చెప్పాడు, సల్మాన్ రా. సో ఇటువైపుకి అంటే వి ఎక్స్ యాక్సిస్ లో చూసుకోవాలంటే 6. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ బోత్ ఆర్ అప్రోచింగ్ కాబట్టి యాడ్ చేయాలి. రిలేటివ్ వెలాసిటీ ఇది ప్లస్ అవుతుంది. vo ఎంత 6 ప్లస్ 2vm అంటే 4 అంటే 10 meter per second. Velocity of image along x axis. What is along y axis? 8. So vy is equal 8 meter per second. Along x axis 10 meter per second. Resultant velocity of image root over vx square plus vy square అంటే రూట్ ఓవర్ vx అంటే 100 ఇంటూ 864 రూట్ ఓవర్ 164 మీటర్ పర్ సెకండ్. ఓకే, అలా మనకి 164 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది 6, ఇది 8. 6 మీటర్ పర్ సెకండ్, 8 మీటర్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇమేజ్ ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇమేజ్ ఏమైంది? vx vy. ఇది vy, ఇది vx. రిజల్టెంట్ ఇలా ఉన్న ఇమేజ్ theta tan theta is equal vy by ఇమేజ్ vy by vx అంటే 8/10 that is equal 4/5 tan theta. ఇది యాంగిల్ అంటే ఇమేజ్ కుండే యాంగిల్.
tan theta is equal 4/5. Theta is equal tan inverse 4/5. Okay, right? Important model. Okay, we'll continue tomorrow. కంప్లీట్ అయిందా చూడండి అందరూ. రిత్విక్, అల్తాఫ్, పృథ్వీ కేదార్ నిదానంగా మళ్ళీ ఇంకోసారి చెప్తాం. ఈ రెండు అప్రోచింగ్ అవుతున్నాయి, అందుకని ఇక్కడ మైనస్ చేస్తాము. అదే చెప్తుంది మైనస్ కదా, అప్రోచ్ అవుతున్నాయి కదా, రిలేటివ్ గా అప్రోచ్ అయ్యేటప్పుడు యాడ్ చేయాలి, అందుకని మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఓకే, అంటే ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ యాడ్ చేసుకుంటూ రావాలి. చిన్న ప్రకారం మైనస్ వచ్చినా ఇది అప్రోచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 6 ప్లస్. ఓకే, విఎం అంటే వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్. అంటే ఇదివరకు మనం మిర్రర్ ని రెస్ట్ లో పెట్టుకొని ఆబ్జెక్ట్ ఇటువైపు వస్తుంది, ఇమేజ్ ఇటు అప్రోచ్ అవుతుందని చెప్పుకున్నాం, రెండు వెలాసిటీ వేసాం. ఇప్పుడు మిర్రర్ కూడా మోషన్ లో ఉందనుకోండి, మిర్రర్ ఈజ్ మోషన్, మిర్రర్ ఇలా వస్తుంది, ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది. అందుకనే మనం ఇక్కడ వాడేటప్పుడు ప్లస్ వాడతాం, ఎందుకంటే బోత్ ఆర్ అప్రోచింగ్ రిలేటివ్ వెలాసిటీ, అండ్ బోత్ ఆర్ అప్రోచింగ్ టు ఈచ్ అదర్, యు హావ్ టు యాడ్ ఇట్. అందుకని మనం ఈ పాయింట్ ఇక్కడ నీకు ఇక్కడ మైనస్ E0 కనబడినా నేను ప్లస్ V వేయడానికి కారణం అది. ఇది 6 కదా, ఈ 6 మిర్రర్ ఉదాహరణ ఇప్పుడు వస్తున్నాయి, అది 6 అటు 4 బోత్ ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్, 6 + 4 10. అదే ఒకే డైరెక్షన్ లో పోతే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ లో పోతే రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి, which is equal to 10. ఓకేనా, రైట్. సో ఇది మనం గమనించాల్సినటువంటి పాయింట్. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. అసైన్మెంట్స్ అన్ని చక్కగా చేయండి, డౌట్స్ పెట్టండి.